కల్తీపాల నిందితుడు గణేష్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. గణేష్ కు ఆరోగ్యం మెరుగుపడడంతో కస్టడీలోకి తీసుకున్న పోలీసులు మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. దీంతో మ్యాజిస్ట్రేట్ పాల వ్యాపారి గణేష్ కు 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం నిందితుడు గణేష్ ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. మరోవైపు కల్తీపాల ఘటనలో మృతుల సంఖ్య 5కు చేరింది. చికిత్స పొందుతూ 4 ఏళ్ల బాలుడు చనిపోయాడు. అలాగే ఇదే ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేసింది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కల్తీపాల నిందితుడు గణేష్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. గణేష్ కు ఆరోగ్యం మెరుగుపడడంతో కస్టడీలోకి తీసుకున్న పోలీసులు మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. దీంతో మ్యాజిస్ట్రేట్ పాల వ్యాపారి గణేష్ కు 14 రోజుల రిమాండ్ విధించారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి అందిస్తారు. శ్రీరామ్మూర్తి. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిందో రాజమండ్రిలోని కల్తీ పాలు కలకలం ఇప్పుడు ఇంకా ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొనే ఉన్నాయి. అంటే ఇప్పటివరకు చూసినట్లయితే ఇప్పుడు ఒక కాసేపటి క్రితం విశాఖలో ఒక 5 ఏళ్ల మనోహర్ అనే బాలుడు మృతి చెందిన పరిస్థితి ఉంది. అత్యవసర చికిత్స కోసం విశాఖ తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించిన పరిస్థితి. దీంతో ఇందులో ఈ ఘటనలో మృతుల సంఖ్య 5కు చేరుకుంది. అనాధికారికంగా అయితే 6 మృతులు చేరిన పరిస్థితి. అయితే ఇప్పటికే మృతుల కుటుంబాలకి రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల ఆర్థిక సహాయం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఇందులో ముగ్గురికి ఏదైతే తాడి కృష్ణవేణి, రమణి, శాసగిరిరావు ఆ కుటుంబాలకి ఇప్పుడే ఇంతకుముందే జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఇక్కడ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కలిపి 15 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. మరోవైపు ఈ పాల కల్తీకి ప్రధాన నిందితుడైన పాల వ్యాపారి గణేశ్వరరావు కోరుకొండ మండలం నర్సాపురానికి చెందిన గణేశ్వరరావుకి కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించడంతో ఇప్పుడే రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. అంటే రాత్రే సెంట్రల్ జైలుకి తరలించాల్సి ఉండగా ఇదే పాలు తాను తాగానని కడుపు నొప్పి వస్తుందని చెప్పడంతో ముందు కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యం కొంత మెరుగుపడ్డ తర్వాత మళ్ళీ తిరిగి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చిన పరిస్థితి. అయితే పోలీసులు ఈరోజు కోర్టుకి హాజరుపరచడంతో ఇప్పుడు రిమాండ్ తోటి ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఇప్పుడే తీసుకెళ్లిన పరిస్థితి. అయితే అతను ఆరోగ్యం బాగోలేదని చెప్పడంతో అతనికి ఒక అంబులెన్స్ను కూడా ఇప్పుడు జైలు దగ్గర సిద్ధం చేశారు. అయితే ఈ ఘటనలో చూసినట్లయితే ఇప్పటివరకు 15 మంది ఇంకా చికిత్స పొందుతున్నట్టుగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఇప్పుడు ప్రకటించారు. అందులో 8 మంది ఇంకా క్రిటికల్గానే ఉన్నట్టుగా చెప్పిన పరిస్థితి ఉంది. మరోవైపు చూసినట్లయితే ఇక్కడ ఇదే విషయం మీద రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్ విజయవాడలో మీడియా సమావేశం మాట్లాడుతూ ఈ ఘటనకు సంబంధించి చెన్నై, ఢిల్లీ నుంచి కూడా ప్రత్యేకమైన మందులు తీసుకొస్తున్నట్టుగా చెప్పారు. దీని ఫలితాలు శాంపిల్స్ ఏదైతే సేకరించామో వాటి యొక్క ల్యాబ్ రిపోర్ట్లు రావడానికి ఇంకా 2-3 రోజులు పడుతుందని కూడా ఆయన చెప్పిన పరిస్థితి. అయితే ఇక్కడ వైద్యులకి వైద్యుల ఆసుపత్రుల్లో దాదాపు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వీరు వైద్య సేవలు అందుతున్న తీరును మొత్తం నిరంతరం వైద్య బృందాలు, జిల్లా అధికారులు పర్యవేక్షణ చేస్తున్నట్టుగా కూడా తెలిపిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు క్రిటికల్గా ఉన్న వారిలో కొంతమంది డయాలసిస్లో ఉన్నారు, కొంతమంది వెంటిలేటర్ మీద ఉన్నారు. చెప్పండి శ్రీదేవి. శ్రీరామ్మూర్తి, అయితే అదే పాలను గణేష్ కూడా తీసుకున్నాడు, కడుపు నొప్పి వచ్చింది, ఓకే ట్రీట్మెంట్ తీసుకున్నాడు. బట్ అవే పాలను బాలుడు కూడా తీసుకున్నాడు, అతను మృతి చెందాడు. వీళ్ళిద్దరికి ఉన్న తేడా ఏంటి? దీనిపైన డాక్టర్స్ ఏమంటున్నారంటే ఏ విధంగా మృతి చెందాడనే విషయం పైన ఎటువంటి పరిశీలన జరుగుతోంది? అంటే ఆ పాలు శివరాత్రి రోజున తాను అదే పాలు తాగానని చెప్పడం
ఇప్పుడు అంటే రాత్రే ఎప్పుడైతే అరెస్ట్ చేసి అతన్ని జైలుకి పంపిస్తున్నారో అప్పుడు చెప్పిన పరిస్థితుల్లో అధికారులు కూడా కంగారు పడ్డారు. వెంటనే ఆసుపత్రికి కూడా తీసుకెళ్లారు. అక్కడ వైద్యం అందిన తర్వాత కొంత మెరుగుపడడంతో ఆయనకి ఇప్పుడు కోర్టుకు హాజరుపడటం, జైలుకి పంపడం జరిగింది. అయితే ఇందులో ప్రత్యేక అధికారి దేవకుమార్ ఇక్కడ కొవ్వూరు డిఎస్పీ ఇక్కడ ఈ ఘటనకు సంబంధించి ప్రత్యేక విచారణాధికారిగా నియమించారు. ఆ విచారణాధికారి దేవకుమారు ఏదైతే నర్సాపురంలోని ఈ వరలక్ష్మి డైరీని నిర్వహిస్తున్న గణేష్ ఇంటిని మొత్తం ఆ పరిసరాలన్నింటినీ కూడా అక్కడ ఉన్న ఈ డైరీ నిర్వహణ తీరును కూడా మొత్తం వైద్య అధికారులతో పోలీసు అధికారులతో కలిపి విచారణ నిర్వహించారు. ఆ నిర్వహణలో ఏం తెలియదంటే ఆ యూరియా ఒక డిసర్జెంట్ కూడా ఈ పాలల్లో గతంలో కలిపినట్టుగా కూడా కొన్నాళ్ళుగా కలిపి సరఫరా చేస్తున్నట్టుగా కూడా తేలిందని చెప్పేసి సమాచారం ఉంది. ఆ సమాచారం మేరకు అయితే గతంలో యూరియా కలిపినంత అనారోగ్య పరిస్థితులు ఎవరికి తలెత్తలేదు. ఇతను 10 సంవత్సరాలకు కూడా ఇదే వ్యాపారం చేస్తున్నాడు. దాదాపు 126 మందికి ఖాతాదారులకు అతను పాలు పోస్తున్నాడు. అయితే అతని ఫ్రిడ్జ్లో ఏదైతే దెబ్బతిన్నదో, లీక్ అయిందో ఇథైలిన్ గ్లైకోల్, ఇది చాలా ప్రమాదకరమైన విషవాయువు. ఇది ఆ ఫ్రిడ్జ్లోని 4 అరల కింద ఉండే ఒక అరలో ఇది లీక్ అవడం వల్ల అరలో పాలు ఒక క్యాన్లో తీసుకురావడం వల్ల ఆ క్యాన్లో తీసుకొచ్చిన పాలు ఇక్కడ కొంత ఏరియాలోనే ఏదైతే సోడేశ్వర నగర్ అలాగే స్వరూప నగర్ ఈ ప్రాంతంలోని దాదాపు 26 మంది వరకు కుటుంబాల వరకు వేసినట్టుగా తెలుస్తుంది. అంటే 40 లీటర్ల పాలు లో ఇది విష పూరిత పాలు ఉన్నట్టుగా పేర్కొంటారు. అయితే మొత్తం 325 మంది దగ్గర నుంచి రక్త నమూనాలని ఇక్కడ వైద్యాధికారులు సేకరించారు. అందులో చూసినట్లయితే ఇప్పుడు మరొక 2 కూడా ఇలాంటి లక్షణాలు రావడంతో తాజాగా వారిని కూడా ఇక్కడ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేర్చిన పరిస్థితి. ఇంకా ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అనేది ఒక ఆందోళన అయితే నెలకొంది. ఇలాగా డౌట్ పడుతున్న వారందరినీ కూడా అంటే పాలు అతను ఎక్కడెక్కడ పోసాడో అతను చెప్పిన వివరాలను బట్టి మొత్తం ఆ ప్రాంతాల్లో అన్నింటిలో కూడా వైద్యాధికారులు రక్త నమూనాలు మొత్తం వారి కుటుంబంలో పరంగా సర్వేలు చేశారు. 637 గృహాల్లో దాదాపు 1000 మంది వరకు కూడా సర్వే చేసి ఆరోగ్య పరిస్థితిని కూడా వైద్య బృందాలు తెలుసుకున్నారు. ఏదైనా కానీ ప్రస్తుతం అయితే రాజమహేంద్రవరంలో ఇంకా కల్తీ పాలు ఘటన మీద ఆందోళనకర పరిస్థితులే నెలకొని ఉన్నాయి. ఇప్పుడు లూజు పాలు గ్రామీణ ప్రాంతాల నుంచి తీసుకొచ్చే వారు పట్ల చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీని పట్ల ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇక్కడి నుంచి తనిఖీలు నిర్వహిస్తారని చెప్పేసి అధికారులు కూడా ప్రకటించడంతో పరిస్థితి అయితే ఎలా ఉంటుందో కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్ శ్రీరామూర్తి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. సరే